తెలుగుదేశం జనసేన పార్టీల పొత్తు ప్రకటన రాజమండ్రిలోనే చేశారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఆయన్ను కలిసొచ్చిన పవన్ టీడీపీతో కలిసి ఎన్నికల్లోకి వెళ్లనున్నట్లుగా ప్రకటించారు. అయితే ఇప్పుడు రెండు పార్టీల పొత్తు కూడా రాజమండ్రిలోనే వికటిస్తుందా అనే చర్చ మొదలైంది. టీడీపీ జనసేన మధ్య అధికారికంగా సీట్ల సర్దుబాటు జరగలేదు. కానీ అటు చంద్రబాబు ఇటు పవన్ ఎవరికి తోచినట్లుగా వారు సీట్లు ప్రకటించుకుంటున్నారు. రాజమండ్రిలో జనసేన పోటీ చేస్తుందని పవన్ ప్రకటించడంతో టీడీపీలో ముసలం మొదలైంది. అసలు రాజమండ్రిలో ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. తూర్పు గోదావరి జిల్లాలో కీలకమైన అసెంబ్లీ స్థానాల్లో రాజమండ్రి రూరల్ ఒకటి. కాపు సామాజిక వర్గం అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో బీసీల సంఖ్య కూడా ఎక్కువే. గత 2 ఎన్నికల్లోనూ ఇక్కడి నుంచి టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయం సాధించారు. ఈసారి కూడా చంద్రబాబు రాజమండ్రి రూరల్ టికెట్ తనకే కేటాయిస్తారని ఆయన ఆశిస్తున్నారు. మరోవైపు రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో 5 ఏళ్లుగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ ఇక్కడ జనసేన తరపున తానే పోటీ చేస్తున్నట్లు ఇప్పటికే అనేకసార్లు ప్రకటించుకున్నారు. దీంతో ఇద్దరు నేతలకు ఇదో కీలకమైన నియోజకవర్గంగా మారిపోయింది. తమ పార్టీలో సిట్టింగ్లకు సీట్లు మార్చబోమని చాలా కాలం క్రితమే చంద్రబాబు చెప్పడంతో తన స్థానంపై బుచ్చయ్య చౌదరి ధీమాగా ఉన్నారు. కానీ ఇటీవలి పరిణామాలతో ఒక్కసారిగా రాజమండ్రి రూరల్ రాజకీయాలు హీటెక్కాయి. రాజమండ్రి పర్యటనకు వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రి రూరల్ స్థానం మనదేనని ఆ పార్టీ నేతలకు స్పష్టంగా చెప్పారు. పవన్ స్పష్టీకరణతో ఆ పార్టీ నేత కందుల దుర్గేష్ తానే రాజమండ్రి రూరల్ అభ్యర్థినని ప్రకటించుకున్నారు. పవన్ ప్రకటన తెలుగుదేశం పార్టీలో తీవ్ర దుమారం రేపింది. 2 పార్టీల మధ్య పొత్తు ఉన్నప్పటికీ ఎవరికి వారే సీట్లు ప్రకటించుకుంటే ఎలా కుదురుతుందని ప్రశ్నించిన సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల ఈ విషయంపై చంద్రబాబు కొద్ది రోజుల్లో స్పష్టత ఇస్తారని, రాజమండ్రి రూరల్ అభ్యర్థిగా తానే పోటీ చేస్తానని చెప్పారు. దీంతో జనసేన కార్యకర్తలు బుచ్చయ్యను లక్ష్యంగా చేసుకుని ట్రోలింగ్ ప్రారంభించారు. వయసు మీరిన బుచ్చయ్యకు రాజకీయాలు ఎందుకని, కుర్చీ మడత పెట్టేస్తామని రకరకాల కామెంట్లు చేయడం ప్రారంభించారు. అయినా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఇవేమీ పట్టించుకోవద్దంటున్న బుచ్చయ్య త్వరలో చంద్రబాబే రూరల్ స్థానానికి ఎవరు పోటీ చేస్తారో చెబుతారని ప్రకటించారు. రాజమండ్రి రూరల్ విషయంలో టీడీపీ జనసేన ఆశావహుల్లో ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. ఈ సీటు కోల్పోతే బుచ్చయ్య రాజకీయంగా మనుగడ కోల్పోవడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది. మరోవైపు ఈసారి జనసేన తరపున దుర్గేష్ కూడా పోటీ చేయకపోతే ఆయన రాజకీయంగా ఫేడౌట్ అవుతానని ఆందోళన చెందుతున్నారు. దీంతో ఇరు వర్గాలకు జీవన్మరణ సమస్యగా మారింది. సీటు ఖచ్చితంగా సాధించుకుంటేనే తమకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని ఇద్దరూ భావిస్తున్నారు. మరి టీడీపీ జనసేన అధినేతలు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.